ఇలా ఆపరేషన్ చేయించుకోమంటే ఎందుకు చెప్పలేదు అమ్మాయి మీకు? పంపించలేదు మేడం. మరి మిగిలినప్పుడు పంపించాడా? మిగిలినప్పుడు పంపించాడా మీ అక్క దగ్గరికి? ఎలాగెళ్ళావు? ఆయననే కొట్టి పంపించిండు కొట్టి నువ్వు వెళ్ళమ్మా అని పంపించాడా? నువ్వు పారిపోయి వెళ్ళావా? లేదు మేడం, ఎందుకు పారిపోతా? ఆయననే కొట్టు, నా ఇంట్లో అవసరం నీకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడమే తెలియదు నీకు. ఏం చెప్తున్నావమ్మా? ఇది మంచిదేం కాదు, ఒక మాట నానింటే బాగుండేది. ఇలా ఇలా అవుతున్నారని ఈ మా అమ్మాయి మేడం అసలు ఇలా చేయించుకున్నా కూడా అనలేదు. వీళ్ళకి ఆపరేషన్ చేయించుకోవడమే పెద్ద ప్రాబ్లం. అది చేయించుకుంది కనుకనే కనీసం ఒక్క పిల్లతోటన్నా ఆగింది. మరే ఫ్యూచర్ లో అమ్మాయికి ఎవరు చూస్తారు మేడం? అమ్మాయి సపోజ్ కోర్టు వాళ్ళు అమ్మాయికి తనకి ఇచ్చేయాలంటారు, మరి అమ్మాయి ఉండదు, మరి అమ్మాయి అసలు మెయింటెనెన్స్ లేదు, అమ్మాయి ఎలా బతుకుతుంది మేడం? అది అమ్మాయికి ముందు తెలిసి ఉండాలి. మీరు అమ్మాయికి ముందు తెలిసి ఉండాలి. అమ్మాయిని ఎప్పుడైతే అతను కొట్టాడో ఆ రోజే మీరు వెళ్ళి మీరు పోలీస్ స్టేషన్ లో పెట్టుకొని మీరు తీసుకోవాల్సిన లీగల్ కేర్ అంతా మీరు తీసుకొని ఉంటే ఈ రోజు అతను అప్పర్ హ్యాండ్ అయ్యేది కాదు. మీరు చేయలే. మీరు తీసుకెళ్లి అమ్మాయిని వచ్చినప్పుడు ఇంట్లో పెట్టుకున్నారు, పంపించారు. ఇప్పుడు అతను చేసేసాడు అన్ని. ఇప్పుడు మీరు అందుకు కోర్టులో మీరు మెయింటెనెన్స్ చేయండి. అదే చెప్తున్నాను. ఇప్పుడన్నా కరెక్ట్ గా ఫాలో చేసి ఇలాగ వదిలేశాడు, ఏం చేయాలి మేము మా పిల్లని, మాకు మెయింటెనెన్స్ ఇలా కావాలి, లేకపోతే ఈ పిల్లకి ఇలా కావాలి, మేము ఇది చేసాము అది చేసాము మీరు ప్రూవ్ చేయండి. ఇప్పుడు కోర్టులో ఇంకా మీరు కూడా ఒక మంచి లాయర్ని పెట్టుకొని ఫైట్ చేయండి. మీరు నిజంగా ఇప్పుడు మీరు అంటున్నారు కదా, మీరు 2 లక్షలు కట్నం ఇచ్చాం, అది ఇచ్చాం, ఇది ఇచ్చాం, ప్రూవ్ చేయగలిగితే అది కూడా రిటర్న్ ఇస్తారు మీకు. ఇస్తారు కదా మేడం? ప్రూవ్ చేస్తే ప్రూవ్ చేయగలుగుతాం మేడం. 2 లక్షలు అయితే నాకే డైరెక్ట్ గా పట్టని ఇయర్గా మేడం. పెళ్లి పిల్లగానికి ఇయర్ కదా. మీ వైపు 3 ఉంటారు, మా వైపు 3 ఉంటారు. ఆ పెద్దల మధ్యలోనే ఎన్ని లక్షలు తీసుకున్నది బట్టి మనం మాట్లాడతాం. కానీ నేనే ఎదిరించి చేసుకుంటే 2 లక్షలు ఇచ్చినాం, 4 తులాల బంగారం ఉంటారా మీరు? మరి ఇప్పుడు అదే మేము ఆయనకి ఏం చెప్పాము, మీరు ఇచ్చింది ప్రూవ్ చేయగలిగితే కోర్టులో అంటే అర్థం అదే. మీ వెనక 3 మనుషులు ఉన్నారా, 4 మనుషులు ఉన్నారా, చెక్ ఇచ్చారా, డబ్బులు ఇచ్చారా, ఫోటో ఇచ్చారా, ఏదైతే వాళ్ళకి ప్రూఫ్ ఉంటుందో ఆ ప్రూఫ్ వాళ్ళు కనుక ప్రూవ్ చేయగలిగిన రోజు మీరు రిటర్న్ ఇవ్వాలి ఆ డబ్బులు.